యశ్ గారు నెక్స్ట్ మీకే క్వశ్చన్, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడకుండా తక్కువగా కనబడుతుంటారు కాబట్టి సినిమాలో ఉన్న ఫస్ట్ అవును, ఎందుకంటే ఒకటి మీకున్న పరిధిలో ఉన్న డైలాగులో ఆ అబ్బాయి గురించి చెప్పే నేరేషన్ ది బెస్ట్ సీన్. తర్వాత వార్లో మీకు ఇచ్చిన ఎపిసోడ్లో ఎక్కడ ఒక కొత్త ఆర్టిస్ట్ అంటే మీరు ఫస్ట్ టైం అని మాకు అన్నారు, మేమేమో ఏ బాలీవుడ్డో ఏ కాలీవుడ్డో అని మేము అనుకున్నాం. సార్ చెప్పేదాకా మీరు చెప్పేదాకా తెలియదు. మీ ఎక్స్పీరియన్స్ హీరో హీరోయిన్ తోటి సెట్ తోటి దీని గురించి చెప్పాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళాలి. నాకు మహేంద్ర చక్రవర్తి గారి ద్వారా ఒక కాల్ వచ్చింది. ఒక వైజయంతి మూవీస్ నుంచి ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ప్రదీప్ అద్వైతం డైరెక్టరు, దాన్ని మీకు సూట్ అవుతారు అనుకుంటున్నారు, మీరు ఇంట్రెస్టెడ్ అంటే ఐ గాట్ ఎక్సైటెడ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎప్పుడు ఐ నెవర్ పర్సూడ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఏం చేయాలి అది అని అంటే కొన్ని లైన్స్ పంపించిండ్రు, ఒక లుక్ ఒక ఊరోడ్లాగా మీరు ఎట్లా చేస్తారో చూడండి. నాకు ఇంకేం బ్రీఫింగ్ లేకుండింది. సో అది యూజ్ చేసుకొని నేను ఒక వీడియో చేసి పంపించిన. అండ్ అది ఐ థింక్ ప్రదీప్కి తర్వాత నచ్చింది. ఇంకా వాట్ హ్యాపెన్ ఐఎమ్ ఇన్ ద ప్రాజెక్ట్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ టు కమ్ బ్యాక్. తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత చిన్న ఒక లుక్ టెస్ట్ జరిగిన తర్వాత ప్రదీప్ని డైరెక్టర్ అడిగినంటే ఏంటి క్యారెక్టర్, హౌ డస్ హీ బిహేవ్, వాట్ డస్ హీ డూ, వాట్ డస్ హీ రోల్ ఇన్ ద విలేజ్ అండ్ వాట్ his purpose in amongst all of these so many literally tens of characters. నాకు అంటే ఈ సెట్లో వచ్చిన తర్వాత నాకు చాలా అంటే ఓవర్వెల్మింగ్ ఉండింది. అంటే ఇంత పెద్ద క్యాన్వాస్, ఇంత పెద్ద విలేజ్ ఇక్కడ చేసిండ్రు అనేసరికి నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. నేను చిన్నప్పుడు ఊర్లో పెరిగిన వాడిని. 5th క్లాస్ వరకు నేను మా ఊర్లో పెరిగిన. మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ పక్క ఊరు వాతావరణంలో ఉన్నప్పుడు మా ఊర్లో సేమ్ ఇట్లనే ఉండేవాళ్ళు, ఊరి ప్రజలు అట్లనే ఉండేవాళ్ళు. తర్వాత పెళ్లి సీన్ చేస్తున్నప్పుడు మా అక్కయ్య పెళ్లి గుర్తొచ్చింది. అదే విధంగా బండిలో మా అక్కయ్యను బావని వాళ్ళ ఊరికి సాగనంపినాం మేము. అండ్ ఐ గాట్ సో మచ్, అంటే ఆ రోజు చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా నేను. మనం అందరు చేస్తున్నప్పుడు కూడా మనం షేర్ చేసుకున్నాం అది. అంటే ఈ హ్యాస్ టేకెన్ మీ, అంటే 78లో అయింది మా అక్కయ్య పెళ్ళి. ఆ రోజు ఇంటికి వెళ్ళి కూడా తర్వాత నేను చాలా ఎమోషనల్ అయినా. ఆ రోజు పాత రోజులు గుర్తొచ్చినప్పుడు. అట్లాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు లేదు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉండే ఒక టుగెదర్నెస్ అన్నది. అట్లా అది ఇంకా చాలా ఎంకరేజింగ్ ఉండింది. దాని తర్వాత మాలవీర క్యారెక్టర్ వచ్చేసరికి ఈ తెలంగాణ బ్యాక్డ్రాప్లో వీళ్ళు చేస్తున్న యుద్ధ పోరాటం అగైన్స్ నిజాం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకున్న చిన్న స్కోప్లో అది అంటే ఆ క్యారెక్టర్ ఒక ఇన్నర్ స్ట్రగులే ఉంటుంది. వాడికి ఎప్పుడు మాటలు ఉండదు, కానీ ఏదో బాధ లోపల, ఏం చేద్దాం మనం, ఎట్లా చేద్దాం, రాజిరెడ్డి దగ్గర పక్కన ఉన్నా కానీ అది ఎప్పుడు హీ విల్ బి గోయింగ్ త్రూ ఆ పెయిన్ అన్నట్టు. అది ఐ వాంటెడ్ టు డెలివర్ ఇన్ సమ్ వే వితౌట్ ఎనీ వర్డ్స్ ఆర్ వితౌట్ ఎనీ నాయిస్, బట్ ఎక్స్ప్రెషన్స్ తోటే ఎక్కడ కనపడ్డా కానీ ఐ వాంటెడ్ టు మెయింటైన్. ప్రదీప్ నాకు చెప్పింది ఏంటంటే ఇది ఒక వారియర్ క్యారెక్టర్ కదా అని అన్నారు. దానికోసం ఐ హ్యాడ్ టు డూ లిటిల్ బ్యాక్గ్రౌండ్, నా బాడీని కూడా కొంచెం మెయింటైన్ చేయాల్సిన. ఆల్దో ఐ డూ జిమ్ రెగ్యులర్గా, కానీ దీనికోసం కంటిన్యూస్గా ఐ వర్క్ హార్డ్. ప్లస్ నేను దానికోసం కత్తి సాము నేర్చుకోమన్నారు, ఐ ట్రైడ్, అది కూడా నేర్చుకున్నా. కానీ ఒకటి, ప్రదీప్ నన్ను మాత్రం మండు టెండల ఫ్రమ్ మార్చ్ టు జూలై వరకు మిగతా వాళ్ళందరికీ బట్టలు ఉన్నాయి, నన్ను బరబత్తలో లేపి ఊరంతా తిప్పిండ్రు నన్ను, అది చెప్పులు లేకుండా. అది అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సేమ్ కంప్లైంట్ 3 సీజన్లు, వానాకాలం, ఎండాకాలం, చలికాలం అన్నిటితోటి. మాలవేరే నేను కూడా అట్లనే అనుకున్నా. కానీ అంటే నేను ఫస్ట్ టైం తర్వాత నేను అంటే ఒక కోల్డ్ కంట్రీ నుంచి ఇక్కడ వచ్చిన సమ్మర్లో అంటే ఐ డింట్ వాంట్ టు, అంటే అది ఆ పెయిన్ నాకు ఉన్నది. కాళ్ళకు బొగ్గలు వచ్చినాయి. పీటర్ హేన్ అయితే చంపిండు మనల్ని ఆ రోజు ఫైట్ లో. ఏంది అది, లిటరలీ బొగ్గలు వచ్చినాయి. పీటర్ హేన్ పేరు చెప్తే ఫస్ట్ పడేది నాకే. కానీ అంటే నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మర్చిపోలేము. ఇట్లాంటి మళ్ళీ క్యారెక్టర్లు మనకు దొరకవు మళ్ళీ. అంటే ఈ సినిమాలో ప్రదీప్ గ్రేట్నెస్ ఏంటంటే, ఇందాక రోషన్ కూడా అన్నాడు, అంటే చాలా తక్కువ సినిమాలు వస్తాయి ప్రతి క్యారెక్టర్కి స్పేస్ ఉన్న సినిమాలు. అందట్లో గుంపులో ఏదో కనపడి ఏదో కావాలి ఫోర్స్డ్గా ఉండే క్యారెక్టర్లు కాదు. ఈ సినిమాలో ఎవ్రీ వన్ వాజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ హ్యాడ్ ఎ స్పేస్, ఎవ్రీ వన్ హ్యాడ్ ఎ పర్పస్, ఎవ్రీ వన్ హ్యాడ్ ఎ మీనింగ్. దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చిండ్రు ఆయన. ఎందుకున్నాడు అన్నది స్టార్ట్ చేస్తే ఎందుకు ఎండ్ అయింది, ఎట్లా పోయిండ్రు అన్నది కూడా జస్టిఫికేషన్ ఇచ్చిండ్రు. అది దట్ వాజ్ ద, ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ దానికి.
అండ్ ఆల్సో వస్తువులు కూడా ఒక బాల్ కి ఒక స్పెసిఫిక్ స్టోరీ ఉండింది, గన్స్ కి ఒక సెపరేట్ స్టోరీ ఉండింది, ఏరోప్లేన్, మన ట్రక్ వల్లనే ఇక్కడ ఉన్న గన్స్ వల్లనే ఇక్కడికి వచ్చా. ఎగ్జాక్ట్లీ బాల్ కోసం హీరో ఇంగ్లాండ్ అదంతా అది డ్రీమ్, గులేర్ కి బాల్ కి అదే. సో వస్తువులకు కూడా ఎట్లా యూజ్ చేసుకున్నారు అన్నది అంటే నిన్న నేను ప్రెస్ మీట్ లో కూడా అన్నా అంటే ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని ఒక ఫిక్షనల్ లవ్ స్టోరీ మిక్స్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది అంటే గ్రేటెస్ట్ రైటర్స్ కి అంత కన్విన్సింగ్ గా చెప్పగలిగేది చాలా తక్కువ మంది రైటర్స్ కే ఉంటుంది, లేకపోతే అదేదో కావాలని అతికిచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ ఎక్కడ అతికిచ్చినట్టు లేదు అది. ఐ థింక్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రదీప్. అండ్ ఈ సినిమా అంటే నేను ఈరోజు జనాలు ఎందుకు ఇంత నచ్చుతున్నారు అంటే ఈ బిలీవబిలిటీ ఉన్నందుకు. ఇది లేకపోతే సినిమా ఎప్పుడో ఫ్లాట్ అయిపోయేది, మళ్ళీ సేమ్ టిపికల్ కమర్షియల్ అనేది అది అంటలేరు. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది, అన్ని కలిసి కుదిరేది చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి సినిమా ఇది. అన్ని డిపార్ట్మెంట్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీస్. I had the opportunity to work and I'm very glad, Pradeep, and Roshan, you, as I said, I've been saying, you killed it, man. We both looked absolutely stunning. Cute there. అంటే దాని ఎంత యాడ్ అయింది అన్నది ఈ సినిమాకి. అండ్ ఫర్ యూ ఇట్ డిడ్ లుక్ లైక్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్. ఐ నో యూ డన్ ఫిల్మ్స్ బిఫోర్, కానీ అంటే చాలా డెప్త్ కావాలి, అంటే దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. అది ఒక తెలంగాణ యాక్సెంట్లో ఇట్స్ నాట్ ఈజీ చెప్పడము. అంటే నువ్వు మాట్లాడినప్పుడు చాలా కన్విన్సింగ్ ఉంది. నాకు చాలామంది కాల్స్ చేసిండ్రు, అంటే ఇంకా హైదరాబాద్ ఇట్లనే సారీ హైదరాబాద్ పోరాడే కదా అట్లనే మాట్లాడతాడు, ఐఎమ్ షూర్ బయట అట్లనే ఫ్రెండ్స్ తోటి ఉంటుండొచ్చు అని. అండ్ దట్ కన్వేడ్ రియలీ వెల్ అండ్ రియలీ అప్రిషియేట్. నువ్వు కంటిన్యూ టు వర్క్ హార్డ్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ అ వెరీ లాంగ్ కెరీర్. Absolutely. Anaswara, I'm telling you, you will be the next, India's crush. I'm telling you. I guarantee. And you have all the, attributes to become a huge superheroine, superstar. Just work hard, and I'm sure you'll be amazed with your project. Good luck. And rest of my batch, we enjoyed, man. Absolutely. Enta atla ante ఆ పోరాటాలలో మనం పడ్డ కష్టాలు, వాట్ ఎవర్ ది మనకున్న ఎక్స్పీరియన్స్, ఎట్లా రాత్రులు ఎన్ని రాత్రులు గడిపినాం కదా నిద్రలు లేకుండా, అవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ మెమరీస్. అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ చాలా టైం తీసుకుంటున్నాం, బట్ ఐ థింక్ ఇట్ రిక్వైర్స్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ సో థ్యాంక్ యూ.